పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏపీలో లోతైన నైతిక సంక్షోభం, ఆంధ్ర రాజకీయ వ్యవస్థలో విలువల పతనం, అధికార ప్రతిపక్ష పార్టీల అధినేతలు అంతే, రాజ్యాంగ సవరణ బిల్లుపై తలాడించడంపై సిద్ధాంతపరంగా బలహీనంగా మారిన అధినేతలు. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ రాజ్యాంగ సవరణ బిల్లుపై భారతీయ జనతా పార్టీకి విధేయత చూపుతూ దక్షిణ భారత రాష్ట్రాల సహకారాన్ని విరమించుకోవడం రాష్ట్ర రాజకీయ వ్యవస్థలో ఉన్న లోతైన నైతిక సంక్షోభాన్ని సూచిస్తుంది. వివిధ చర్యలు, లోపాల ఆరోపణలను ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సిద్ధాంతపరంగా బలహీనంగా మారి ఢిల్లీ దర్బార్ ముందు వినయపూర్వకంగా నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత పార్లమెంట్లో పూర్తి మేజార్టీ కోల్పోయిన బీజేపీ మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఈ 3 పార్టీలు వివిధ అంశాలపై బీజేపీకి మద్దతిస్తూ వచ్చాయి. అయితే జనాభా, ఆర్థిక పరంగా మెరుగైన ప్రగతి సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాలపై పార్లమెంటరీ శక్తి సమతుల్యాన్ని దెబ్బతీయాలనే ప్రతిపాదనపై ఇతర దక్షిణాది రాష్ట్రాల నుంచి విడిపై తీసుకున్న నిర్ణయం రాజకీయ విధేయతకు మించిన సేవాభావాన్ని సూచించే చర్యగా భావించాల్సి వస్తుంది. విచిత్రంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రెండు తెలుగునాడి ఆత్మగౌరవం అనే భావనపై ఆవిర్భవించాయి. టీడీపీ స్థాపకుడు ఎన్టీ రామారావు కేంద్రం అనేది ఒక భావనాత్మక మిథ అని పేర్కొంటూ అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అమలు చేసిన అధికారిక కేంద్రీకరణ విధానాన్ని సవాలు చేశారు. ఆయన ఒత్తిడితో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై సర్కారియా కమిషన్ను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణాంతరం కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీ ఆధారిత వర్గం తన కుటుంబం పట్ల ఎలా ప్రవర్తించిందనే విషయంపై నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆత్మగౌరవం అనే భావనతో రాజకీయంగా ఎదిగిన నాయకులకు తెలుగువారిలో పెద్దగా ప్రాధాన్యత లేని ఒక జాతీయ పార్టీ నాయకత్వానికి లొంగిపోవాల్సిన పరిస్థితి నిజంగా అవమానకరంగా మారింది. రాజకీయ ప్రాధాన్యత, అధికారాన్ని కాపాడుకోవాలనే ఆశతో వారు చూపుతున్న విధేయత కొత్త ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకత్వంలో ఉన్న లోతైన సంక్షోభాన్ని స్పష్టంగా బయటపెడుతుంది. మరోవైపు రాజ్యాంగ సవరణ అంశంపై తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీల స్పందన పూర్తిగా భిన్నంగా కనిపించింది. భారత రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ పూర్వం తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కలిసికట్టుగా నిలిచాయి. ఇది కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన మలుపుని సూచిస్తుంది. ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ తన పాత్ర ప్రయోజనాల పట్ల నిబద్ధత చూపడం సహజమే. అలాగే కర్ణాటక, తెలంగాణలోని రాష్ట్ర స్థాయి బలమైన నాయకత్వం కింద ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో ఐక్యతను ప్రదర్శించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను ప్రాంతీయ నాయకుడిగా ప్రతిష్ఠించుకునే అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. ఈ వేదికను బీఆర్ఎస్ ఏకపథ్యాధిపదంగా మార్చకుండా నిలబడ్డారు. తెలంగాణ అభివృద్ధి పట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకత్వం చూపిన కట్టుబాట్లు ఆ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీని పక్కన నెట్టడంలో కీలక పాత్ర పోషించింది. ప్రారంభంలో హిందుత్వ అజెండాతో కొంత చురుకుదనం ప్రదర్శించిన బీజేపీ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం కోల్పోయిన పరిస్థితి చేరుకుంది. కొత్త ఆంధ్రప్రదేశ్లో అసలు సంక్షోభం ఏమిటి? ఇది పాలనాపరమైన సంక్షోభం. వరుసగా అధికారంలోకి వచ్చిన నాయకత్వాల అధిక అవినీతి కారణంగా పరిపాలనా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది. 2 ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, జగన్ రెడ్డి ఇద్దరు జైలు శిక్ష అనుభవించిన వారు. ఇక్కడ అవినీతి సమస్య ఎంత తీవ్రమో అంతకంటే లోతుగా విస్తరించింది కులవాదం. రాష్ట్రంలోని 3 ప్రధాన రాజకీయ పార్టీలు 3 ప్రధాన కులాలకు ప్రతినిధులుగా మారాయి. తెలుగుదేశం పార్టీపై కమ్మకుల ఆధిపత్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై రెడ్డి కుల ఆధిపత్యం, జనసేనపై కాపు సమాజ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పరిపాలన, రాజకీయాలు, వ్యాపారాల్లో కులవాదం విస్తృతంగా వ్యాపించింది. రాష్ట్ర సమస్యలకు మరింత తీవ్రతరం చేసిన అంశం దాని దారుణమైన ఆర్థిక పరిస్థితి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంపై ఆధారపడాల్సి వస్తుందని ప్రారంభం నుంచే స్పష్టమైంది. ఏకీకృత ఆంధ్రప్రదేశ్ కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తెలంగాణ ప్రాంతం సృష్టించిన మిగులు ఆదాయంపై ఆధారపడి ఉండేది. హైదరాబాద్ అభివృద్ధి దానికి ప్రధాన కారణం. హైదరాబాద్ లేకుండా కొత్త ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనకబడిన స్థితిలోనే ప్రారంభమైంది. ఇలాంటి పాలనాపరమైన సవాళ్లను ఆంధ్ర రాజకీయ పరిస్థితులు మరింత క్లిష్టం చేశాయి. అధికారంలోకి తిరిగి వచ్చిన చంద్రబాబు నాయుడు, ఆశపరుడైన పవన్ కళ్యాణ్పై ఆధారపడాల్సిన పరిస్థితి ఇక్కడుంది. మరోవైపు ఇంకా ఎక్కువ ఆశలు పెట్టుకున్న తన కుమారుడు నారా లోకేష్ తండ్రి స్థానాన్ని త్వరగా స్వీకరించాలనే తపనతో ముందుకొస్తున్నారు. టీడీపీలో తరాల మార్పు రాజకీయాలు కూడా పాలనపై ప్రభావం చూపుతున్నాయి. ఎన్టీ రామారావు కుటుంబం ఇప్పటికీ నాయుడు తన మామను ఎలా మోసం చేశాడన్న విషయంపై అసంతృప్తితో ఉండడం, అలాగే లోకేష్ త్వరగా నాయకత్వం చేపట్టాలని కోరుకోవడం వంటి అంశాలు రాష్ట్ర పాలనను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. అమరావతిని కొత్త రాజధానిగా నిర్మించాలనే చంద్రబాబు నాయుడు ఆకాంక్ష రాష్ట్రంలో అత్యవసరమైన పట్టణాభివృద్ధి సవాళ్లపై దృష్టిని మళ్లించింది. కఠిన మౌలిక సదుపాయాల నిర్మాణం, హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు పట్టణీకరణకు అవసరమైన సామాజిక, ఆర్థిక వ్యవస్థలు అభివృద్ధి వంటి కీలక అంశాలు పక్కన పడిపోయాయి. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వ్యాపార వర్గాలు మారాల్సి ఉంటుందని భావించారు. తెలంగాణ నాయకత్వం హైదరాబాద్ అభివృద్ధి ప్రయోజనాలను స్వాధీనం చేసుకుంటూ ప్రాంతీయ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని ఆంధ్ర వ్యాపార వర్గాలపై విమర్శలు చేసింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర వ్యాపార ప్రొఫెషనల్ వర్గాలను దూరం చేయకుండా ఉంచాలని టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్
తీసుకున్న తెలివైన నిర్ణయం హైదరాబాద్లోనే మూలధనం, ప్రతిభ నిలిచేలా చేసింది. దీనివల్ల ఆ నగరం నిరంతరం అభివృద్ధి సాధించింది. ఆంధ్రలోని కమ్మారెడ్డి వర్గాల వ్యాపార ప్రముఖులు హైదరాబాద్లోనే పెట్టుబడులు పెట్టడం ద్వారా లేదా విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో స్థిరపడడాన్ని కొనసాగించారు. రాష్ట్ర అభివృద్ధి పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఇప్పటికీ తిరిగి రాలేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నాయుడు, జగన్ రెడ్డి నాయకత్వాలను పెద్దగా సవాళ్లు విసరలేకపోవడంతో రాష్ట్ర రాజకీయాలు వ్యక్తిగత ప్రతిష్టా పోరాటం, కుల రాజకీయాల మధ్య చిక్కుకుపోయాయి. 1969-72 మధ్య జరిగిన మొదటి ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాల తర్వాత హైదరాబాద్ అనేక ప్రభుత్వ పాలనలో స్థిరమైన అభివృద్ధిని సాధించింది. చంద్రబాబు నాయుడు భారత వ్యాపార వర్గాలకు ప్రీతిపాత్రుడుగా ఎదిగిన ఆయన తర్వాత ముఖ్యమంత్రులైన వైఎస్ రాజశేఖర రెడ్డి, కె చంద్రశేఖరరావు కూడా నగర అభివృద్ధిని కొనసాగించే దిశగా చర్యలు తీసుకున్నారు. దీని ఫలితంగా 1980 నుంచి 2015 వరకు దాదాపు 3 దశాబ్దాల పాటు ఆంధ్ర వ్యాపార వర్గాలు, ప్రతిష్టాత్మక వర్గాలు హైదరాబాద్ను తమ కేంద్రంగా చేసుకున్నాయి. కొత్త ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఢిల్లీపై ఆధారపడాల్సిన పరిస్థితి, రాష్ట్ర నాయకత్వంపై విచారణ సంస్థల ప్రభావం, అలాగే ఆంధ్ర ఎలైట్ వర్గాలు హైదరాబాద్ పైనే చూపుతున్న మక్కువ, ఇవన్నీ కలిసి వస్తే రాష్ట్ర రాజకీయ నాయకత్వాన్ని బలహీనపరిచాయి. ఫలితంగా వారు ఢిల్లీ దర్బార్కు ఆధీనంగా మారే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ అభివృద్ధి చెందుతూ ఆంధ్ర వర్గాలను ఆకర్షించే కేంద్రంగా సాగుతున్నంత కాలం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి నగరాలు ఆధునిక పట్టణ సాంస్కృతిక కేంద్రాలుగా అభివృద్ధి చెందడంలో ఆలస్యం అనివార్యం. ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఉన్న నగరాల చుట్టూ స్థానిక వ్యాపార, విద్యా, సాంస్కృతిక కేంద్రాలను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలి. భారీ ఖర్చుతో కూడుకున్న అమరావతి రాజధాని ఒక మాయాజాల కేంద్రంగా మారుతుందనే అంశంపై ఆధారపడడం కంటే స్థిరమైన సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేయడం అవసరం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.